అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయ్ కుమారి తాడిపత్రి బ్రదర్. తాడిపత్రి నుంచి. అమ్మా చెప్పండి, మీ ప్రశ్న అడగండి. రోమా 8:26 అటువలే ఆత్మని మనం బలహీన సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలా ప్రార్థన మనకు తెలియదు కానీ ఉత్తరింప చెప్పి మన మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మ మన ద్వారా ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో మనం ఎట్లా తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రార్థన చేస్తున్నాడని మనం ఎట్లా తెలుసుకోవాలి? ఓకే. చాలా మంది ఈ వచనాన్ని వేరేలాగా అర్థం చేసుకుంటారండి. ఓకే. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో అని. వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని భాషలు అనే దానికి ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. ఓకే. భాషల్లో మనం మాట్లాడతాం, పరిశుద్ధాత్మను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి వాళ్ళు ఊరిని కలిపేస్తారు రకరకాలు. ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి. అంటే మళ్ళొకసారి చెప్పండి సార్. భాషల్లో మనం మాట్లాడే వరం, పరిశుద్ధాత్ముడు అర్థం కాని భాషలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదైనా అర్థం అవుతుంది. కాబట్టి ఈ మాటను మనం అలా తీసుకోవటానికి వీల్లేదు. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, ఒకటి, పరిశుద్ధాత్ముడు మన బలహీనత చూసి మన సహాయం చేస్తున్నాడు. ఒకటి, మన బలహీనత ఏంటో పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఓకే. మనం ఏ బలహీనతలో ఉన్నామో చూసి ఆ బలహీనత విషయంలో మనకు సహాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. ఓకే. ఇప్పుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అంటే, ఆయన చెప్పిన మాట అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ అండి. యుక్తంగా ప్రార్థన చేయటం మనకు తెలియదు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకేదో ఒక భాషలు నోటికి వచ్చేస్తాయి. ఓకే. కాబట్టి నార్మల్ ప్రార్థన చేయటం మనకు రావట్లేదు కాబట్టి ఆయన ఏదో భాషలు మనకి ఇస్తే మనకు అర్థం కాని ఒక భాషలో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటే అది హోలీ స్పిరిట్ మన ద్వారా చేసే ప్రార్థన అని కొంతమంది అనుకుంటారు. దీని మీనింగ్ అది కాదు. ఇక్కడ ఏముందంటే, యుక్తంగా ప్రార్థన చేయటం మనకు తెలియదు అంటే అర్థం ఏంటంటే, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో కూడా మనకు తెలియదు. ఓకే. మన నీడ్ నిజంగా ఏం నీడో మనకు తెలియదు. ఉదాహరణ, ప్రభా నాకు ఒక మోటార్ సైకిల్ కావాలని నేను అడుగుతుంటే నాకు నిజంగా అది నీడా, అంతకంటే మించి నీడ్ ఇంకోటి ఉందా అనేది నేను గుర్తుపట్టలేను. నేను సాధారణంగా నా భౌతికమైన అవసరాల మీద దృష్టి పెడతాను కానీ నా శాంక్టిఫికేషన్, దేవుడిలో ఎదగటం, ఆయన పోలికలోకి మారటం, నా ఆత్మీయ ఎదుగుదల, ఆయన పరిశుద్ధతలో పెరగటం, వీటిని నేను నిజంగా ఎప్పుడు కాంక్షించను. కానీ నిజంగా నా నీడ్ ఏంటి అంటే స్పిరిచువల్ విషయాలు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, నువ్వు యుక్తముగా నువ్వు అడగాల్సిన విషయాలు నువ్వు అడగనప్పుడు నిజంగా పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మన ప్రేయర్స్ని టేక్ ఓవర్ చేస్తాడు. ఓకే. టేక్ ఓవర్ చేసి ఏం చేస్తాడంటే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడట. అంటే కొంచెం మామూలు మాటలో చెప్పాలంటే, ప్రభా వీడేదో అడుగుతున్నాడు, వీడికి తెలియదు, వీడి బదులు నేను అడిగిన వాడి గ్రాంట్ చేయని పరిశుద్ధాత్ముడు యాక్షన్ తీసుకుంటాడు. అందుకని 27వ వచనం ఏముందంటే, హృదయాలను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయాలను పరిశోధించేది దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటాడో తండ్రికి తెలుసు, తండ్రి ఏం కోరుకుంటాడో పరిశుద్ధాత్ముడు తెలుసు. కాబట్టి తండ్రికి నచ్చినట్టుగా మన జీవితం ఎలా ఉండాలో పరిశుద్ధాత్ముడికి తెలుసు. అందుకనే నేను ఏదేదో ప్రార్థన చేస్తామంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర నా పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. ఓకే. ఇతను అడిగిన కంటే మించి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అక్కడ ఆ మాట కనుక మీరు చూస్తే, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తాడు. నేను ఏదో ఒక అంశం అడిగాను, నిజంగా అంశం నాకు తగింది కాదు, దేవుని చిత్త ప్రకారంగా లేదు అనుకున్నప్పుడు నా పేపర్ని ఆయన పక్కన పెట్టి, నా పిటిషన్ పక్కన పెట్టి, ఒక మంచి పిటిషన్, దేవుని చిత్త ప్రకారమైన పిటిషన్ నేను అడిగినట్టుగా నా పక్షాన పరిశుద్ధాత్మ అడిగి అవి నాకు గ్రాంట్ చేస్తాయి. ఓకే. సో నా బలహీనతలో పరిశుద్ధాత్మ నాకు హెల్ప్ చేస్తాడు. నాకు సరిగా ప్రేయర్ చేయడం రానప్పుడు రైట్ ప్రేయర్స్ ఆయన నా కోసం విజ్ఞాపన చేస్తాడు. క్రిస్టియన్ లైఫ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నా కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు, నా కొరకు పరిశుద్ధాత్మను విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అవి చిత్త ప్రకారంగా ఉంటే గనుకే దేవుడు నాకు వాటికి జవాబిస్తాడు. కాబట్టి ఐఎమ్ రియల్లీ వెరీ బ్లెస్డ్ అండ్ సేఫ్. అంతేకాని నేను ఏదో ఒకటి ఆవహించినట్లుగా మాట్లాడి నాకేదో కొన్ని జరిగి అది హోలీ స్పిరిట్ ప్రేయర్ అంటే అలా కాదు. హోలీ స్పిరిట్ నా ప్రేయర్ని ఫిల్టర్ చేసి ఎంతవరకు దేవుడి దగ్గరికి పంపించాలో ఆ అంశాలు పంపించి, బాగలేని ఫిల్టర్ చేసి రైట్ విషయాలు ఆయన దేవుడి ముందు పెట్టి ఇవి ఇతనికి అనుగ్రహించు అని నా పక్షాన నాకు అలా హెల్ప్ చేస్తాడు పరిశుద్ధాత్మ. సో అది ఆత్మ మన బలహీనత చూసి మన ప్రేయర్ని ఏమంటాం సెన్సార్ చేసి ఆయన మన పక్షాన్ని ప్రార్థన చేసి మనం హెల్ప్ చేస్తాం.